నేను ఇచ్చిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ అందరికి ఆశలు ఉన్నాయా లేదా? కోరికలు ఉన్నాయా లేదా? కోరికలను సాధించుకోవాలా లేదా? అంటే మనం అందరం కోరికలు చంపుకొని ఈ సైకోకి బానిసలుగా ఉండాలంటే అది సాధ్యమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సాగుని బ్రతికించుకోవాలి, రైతును రాజు చేయాలి. అందుకే అన్నదాత కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి మళ్ళీ రైతు సబ్సిడీస్ అన్ని ఇచ్చి రైతును బతికించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. తమ్ముళ్ళు ఇక్కడ ఉన్నారు, మా ఆడబిడ్డలు అందరూ ఉన్నారు. ఏమమ్మా మీరే చెప్పండి, మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా, ఖర్చులు పెరిగాయా లేదని అడుగుతున్నా, ఎవరైనా సరే మీ జీవన ప్రమాణాలు బాగున్నాయని అడుగుతున్నా. 2014 కంటే ఈరోజు మీ జీవన ప్రమాణాలు మెరుగైనాయా అని అడుగుతున్నా. మిమ్మల్ని అందరూ అప్పుల పాలయ్యారా లేదని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, ఇప్పుడే మా తమ్ముడు తీసుకొచ్చాడు 1/4 బాటిల్ మందు బాబు. ఏంటి అన్యాయం? 60 రూపాయలు 1/4 బాటిల్, అది అవునా కాదా? ఇప్పుడు ఎంతది? 200 రూపాయలు, అవునా కాదా? నాసిరకం, అవునా కాదా? ఇక్కడ పిల్ల సైకో తెలంగాణ నుంచి మద్యం చేస్తున్నాడా లేదా? డోర్ డెలివరీ ఇస్తున్నాడా లేదా? అంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఈ పేదవాళ్ళని సర్వనాశనం చేసి నాసిరకం మద్యం ఇచ్చి జలగమారుగా మీ రక్తాన్ని తాగి మిమ్మల్ని అనారోగ్యం పాలు చేసి ఆడబిడ్డల తాళిబొట్టు తెంచేసిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది నా బాధ, అదే నా కోపం. ఈరోజు మాట్లాడుతున్నారు, ఏం తమిళలో హత్యా రాజకీయాలు నేను ఎప్పుడన్నా చేశానా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాయలసీమలో ముఠాలు అణిచివేసే నాయకుడు నేనే, అవునా కాదా అని అడుగుతున్నా. హైదరాబాద్లో మత సామరస్యాన్ని కాపాడింది నేనే. మత విద్వేషాలు కంట్రోల్ చేసిన పార్టీ, తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ, రౌడీలనే వాళ్ళు లేకుండా చేసిన పార్టీ. ఇప్పుడు రాజకీయ రౌడీలు తయారయ్యారు, ఊరికొక సైకో తయారయ్యాడు. నేను ఒకటే నందుకొట్టుకూరులో మీకు హామీ ఇస్తున్నా, మళ్ళీ వస్తానే రాజకీయ రౌడీల్ని తుంగలో దొక్కేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాజకీయం అంటే సేవాభావం, ప్రజలకు అండగా ఉండడం, ప్రజల్ని అణగదొక్కడం కాదు. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ దాంకున్నా మిమ్మల్ని పట్టకొచ్చి ప్రజాకోర్టులో శిక్షించే బాధ్యత నాదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. తమ్ముడు, ఇప్పుడు చెప్పండి మీరంతా, ఒక పక్క మద్యం రేట్లు పెంచాడు, పెద్ద ఎత్తున లూటీ చేశాడా లేదా? ఇంకో పక్క ఇసుక, మీ రివర్లో ఇసుక దొరుకుతుందా లేదా? మీకు అందుబాటులో ఉందా? ఒకప్పుడు 1000 రూపాయలు ఒక ట్రాక్టర్, ఇప్పుడు ఎంత? 5,000. ఈ ఊరు ఇసుక ఈ ఊర్లో దొరకదు, హైదరాబాద్లో దొరుకుతుంది, బెంగళూరు దొరుకుతుంది, అవునా కాదా? అంటే ఎంత దుర్మార్గం అంటే, మన ఊరు ఇసుక, మన ఇంటి ముందు నుండే ఇసుక మనం వాడుకోవడానికి వీల్లేదు. ఈ దొంగలు దోచుకొని భవన నిర్మాణ కార్మికుల్ని పూర్తిగా నాశనం చేసిన వ్యక్తులు వీళ్ళని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా అని అడుగుతున్నా, పెంచాడా లేదని అడుగుతున్నా, నేను పెంచానా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఎప్పుడు కూడా కరెంటు విషయంలో రిఫార్మ్స్ తీసుకొచ్చింది నేనే 99లో. మిగులు కరెంటు సాధించింది నేనే. 2014లో మళ్ళీ చూస్తే 22 మిలియన్ యూనిట్లు కరెంటు కొడుతుంటే 4 నెలల్లో కరెంటు మిగులు సాధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నాను, నేను కరెంటు ఛార్జీలు పెంచకుండా మీకు అందుబాటులో ఉండే విధంగా కరెంటు తీసుకొచ్చే బాధ్యత మాదే. మీ ఊర్లోనే కరెంటు తయారు చేసుకోవచ్చు, మీ ఇంటి మీదనే కరెంటు తయారు చేసుకోవచ్చు, పక్కనే సోలార్ పార్క్ ఉంది, మీ పొలం దగ్గరనే మీరు కరెంటు తయారు చేసుకోవచ్చు, మీరు ఆ కరెంటు వాడుకోవచ్చు, మిగిలిన కరెంటు మాకు ఇవ్వచ్చు, ప్రభుత్వం కూడా కొనుగోలు చేసి డబ్బులు ఇస్తాం. అంటే వ్యవసాయం చేసుకుంటూనే ఎంత మీ వ్యవసాయానికి కావాలన్నా వాడుకుంటూనే మిగులు కరెంటు మాకు ఇవ్వండి, డబ్బులు ఇస్తాం. కరెంటు చాలకపోతే మళ్ళా మీకు తిరిగి కరెంటు సప్లై చేసే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా. ఎప్పుడైనా అసలు ఆలోచనలు ఉండాలి, స్వార్థం ఉంటే కష్టం. నేను ఎప్పుడు కూడా మీలో మీకు న్యాయం జరగాలని ఆలోచిస్తా, వీళ్ళు మిమ్మల్ని దోపిడీ చేయాలని ఆలోచిస్తారు. కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. చెత్త మీద పన్నేయడం, ఎక్కడ చూసినా భారీ ఎత్తున ఇవన్నీ పెరిగిపోయి ఈరోజు కామన్ మ్యాన్ బాగా సఫర్ అయ్యే పరిస్థితికి వచ్చాడు. మామూలుగా కాదు, అన్ని విధాలా ఇబ్బంది పెట్టారు. పెట్రోల్ డీజిల్ పెరిగింది, నిత్యావసర వస్తువులు పెరిగాయి, అన్ని విధాలుగా మీరు నష్టపోయారు. అందుకే ఒక సుపరిపాలన ద్వారా మళ్ళీ ఇవన్నీ నియంత్రణ చేసి మీకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో ఉద్యోగాలు ఇప్పుడే నేను చెప్పాను, డిఎస్సి పెట్టాడా ఈ ముఖ్యమంత్రి? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా ముఖ్యమంత్రి? ఇక్కడే ఓర్వకల్లో ఒక పరిశ్రమ వచ్చిందా ఈ హయాంలో? తంగడంచబోయిందా లేదా? మళ్ళీ ఇవన్నీ రావాలంటే ఎవరు రావాలి? జాబు రావాలంటే మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే, అందుకే చెప్తున్నా మళ్ళీ ఉద్యోగాలు ఇప్పిస్తా. నేను వస్తే ఉద్యోగాలు పరిగెత్తా వస్తాయి, అది నా బ్రాండ్. హైదరాబాద్ లో చూశారు, 25 ఏళ్లకు మనం ప్రారంభించాను, ఒక హైటెక్ సిటీతో ప్రారంభించాను, బ్రిక్ బై బ్రిక్ డెవలప్ చేశాను. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ వేసాను, ఎయిర్పోర్ట్ కట్టాం. ఆ సిటీ ఒక మహానగరంగా తయారైందంటే అది నా విజన్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. నాది విజన్ అయితే వీళ్ళది పాయిజన్. విధ్వంసం, ప్రజల్ని రెచ్చగొట్టడం, తప్పుడు సమాచారం ఇవ్వడం, మిమ్మల్ని మభ్యపెట్టడం, మిమ్మల్ని మోసం చేయడమే వీళ్ళు చేస్తున్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మెగా డిఎస్సి పెడతా, ఫస్ట్ సంతకం దానిపైనే పెడతా, జాబ్ క్యాలెండర్ ఇస్తా. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. నందికొట్కూరులో మీరు కూర్చొని ప్రపంచానికి పనిచేసే విధంగా మీ అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా. నందికొట్కూరులోనే ఒక టవర్ కట్టి అక్కడి నుంచి స్కిల్ డెవలప్మెంట్ చేసి వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి ఉపాధి కల్పించే బాధ్యత నాది అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక్కొక్కసారి ఒక విజన్ ఉండాలి. నన్ను అందరూ అంటారు, నువ్వు 30 ఏళ్లకు ముందే ఆలోచిస్తావని. అదే నా ప్రత్యేకత. 30 ఏళ్లకు మన ప్రపంచంలో ఏం జరుగుతుందో అది చెప్పడం నా ప్రత్యేకత. అదే విజన్ మీరు చూస్తే 25 ఏళ్లకు మనకు నేను నాలెడ్జ్ ఎకానమీ చెప్తే ఈరోజు హైదరాబాద్ దానికి ప్రతిరూపంగా ఉండి ప్రపంచంలోనే భారతదేశం ఒక అగ్రదేశంగా తయారవుతుందంటే అది మనకుండే సత్తా. దాని మీద నేను ఇంకోటి కూడా ఆలోచించాను. పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా ఆశయం. ఆ విషయం కూడా నేను చెప్తాను మీకు. తమ్ముళ్ళు, ఉద్యోగస్తులందరికీ హామీ ఇస్తున్నా, 6 లక్షల మంది ఉద్యోగస్తులకు హామీ ఇస్తున్నా. మెరుగైన పిఆర్సీ ఇస్తా, డిఏలు టీఏలు ఇస్తా,
మీ ప్రావిడెంట్ ఫండ్ మీకు ఇస్తా, మిమ్మల్ని గౌరవంగా చూసే విధానానికి శ్రీకారం చుడతా, టీచర్లందరికీ గౌరవం ఇచ్చి మళ్ళా మీరంతా తల్లి తండ్రి గురువు అనే నినాదానికి శ్రీకారం చుట్టే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. వ్యవస్థల్ని నాశనం చేశారు. తమ్ముళ్ళు ఒక విషయం అడుగుతున్నా, ఇక్కడ నందికొట్కూరులో నాకు తెలియకుండా మా తమ్ముళ్ళు అయితే గులకర్రాయి దెబ్బకు అందరూ కూడా బ్యాండేజ్ చేసుకొని వచ్చేసారు. ఏం తమ్ముళ్ళు ఇంకా మీకు మానలేదా అని అడుగుతున్నా. ఇంకా మా తమ్ముళ్ళకి ఆ గులకరాయి దెబ్బ మానలేదు. ఏం తమ్ముళ్ళు గులకరాయి ఎక్కడన్నా చూసారా? చూడలేదు, కానీ తమ్ముళ్ళకు దెబ్బ తగిలింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, డ్రామాల రాయుడు, సానుభూతి రాయుడు. మీ ఎటువంటి వాడంటే ఈ ముఖ్యమంత్రి. మీరు చూశారు ఒక్క విషయం, నేను అడుగుతున్నా, బాబాయిని గొడ్డలతో చంపింది ఎవరు తమ్ముళ్ళు? ఊకిల్డ్ బాబాయ్, ఊకిల్డ్ బాబాయ్, ఊకిల్డ్ బాబాయ్. తెలుసంటే చేలిపైకి ఎత్తండి. తమ్ముళ్ళు మీకు అందరికీ తెలుసు, కేసు ఎవరి పైన పెట్టాడు? సునీత పైనే కేసు పెట్టేశాడు. అంటే వివేకానంద రెడ్డి కూతురు మా నాన్నకు అన్యాయం జరిగింది, న్యాయం చేయమని అడిగితే ఆవిడ్నే నిందితురాలుగా చేసి ఆవిడ మీదనే కేసులు పెట్టి వేధించే సైకోని మీరు చూశారు కదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. చూశారు కదా? ఇంకా మీకు రోషం రాలేదా అని అడుగుతున్నా. ఈ డ్రామాల రాయుడిని పంపిస్తారా లేదని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. పోయిన ఎలక్షన్లో కోడి కత్తి డ్రామా, నేనంట ఆయన్ని చంపడానికి కోడి కత్తి తీసుకుపోయి పొడిచిపోయానంట. నిన్న గులకరాయ్ హత్యా ప్రయత్నం నేనే చేశానంట. ఇప్పుడు మళ్ళా ఉన్నాడు అక్యూజుడు 2 A2 ఉన్నాడు. నిన్న ఆయన సతీమణి మాట్లాడుతూ ఉంది, నేనేదో జగన్మోహన్ రెడ్డి చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నానంట. ఏం చెప్తున్నారా వీళ్ళు? నాకైతే అర్థం కాల. బుద్ధి జ్ఞానం లేకుండా రాజకీయాలంటే హత్యలు కాదు, హత్యలు చేసే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తేది నా విధానం. అలాంటి వాళ్ళని తుదముట్టిస్తా, మళ్ళా తిరిగి హత్యలు చేయకుండా అబద్ధాలు పొంగకుండా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంటే చంపడం, వేరే వాళ్ళపైన వేసేయడం, వాళ్ళందరినీ శిక్షించడం, వీళ్ళు తప్పించుకోవడం, ఎప్పటికప్పుడు హత్యలు చేస్తూ ముందుకు పోవడం వీళ్ళ ప్రవృత్తి, వీళ్ళ వృత్తి. ఇది జరగడానికి వీలు లేదని ఈ నందికొట్కూరు సభలో అందరూ గట్టిగా చేపట్ల కొట్టి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. దుర్మార్గమైన ఆలోచనలు, అభివృద్ధి చేయకుండా మన అటెన్షన్ డైవర్ట్ చేసి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి చలిగాల్చుకునే రకాలు ఇవన్నీ. నేను రాయలసీమ వాదిని, ఈ గడ్డ మీద పుట్టా, అవునా కాదా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఈరోజు సామాజిక న్యాయానికి కట్టుబడి